ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ దేశం పేరే వినిపిస్తోంది. తాలిబాన్స్ ఒక దేశమంతటిని ఎలా స్వాధీనం చేసుకోగలిగారు? అసలు ఎవరి తాలిబాన్స్? ఆఫ్ఘనిస్తాన్ సైన్యం ఏమైంది? ఈ మొత్తం పాపంలో అమెరికా తప్పుందా లేదా? నిజంగానే తాలిబాన్స్ అంత దుర్మార్గులా? రేపటి రోజున ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర. ఆఫ్ఘనిస్తాన్ అంటే చుట్టూ పర్వతాలు, భూగర్భంలో నిక్షిప్తమై ఉన్న కొన్ని లక్షల కోట్ల ఖనిజ సంపద, సముద్ర తీర ప్రాంతం లేని భూభాగం. మొత్తం 50,000 సంవత్సరాలకు పైబడ్డ చరిత్ర. కానీ చాలా దేశాల్లోనే ఆఫ్ఘనిస్తాన్ కూడా బ్రిటిష్ పాలనలో ఉంటూ వచ్చింది. అయితే 1919 ఆగస్టు 8వ తేదీన ఈ దేశానికి స్వాతంత్ర్యం లభించింది. కానీ ఇదే తరువాత కాలంలో ఆఫ్ఘనిస్తాన్ పాలిట శాపమైంది. ఎందుకంటే స్వతంత్రం తర్వాత కూడా ఆఫ్ఘనిస్తాన్ లో రాచరిక వ్యవస్థ కొనసాగింది. బ్రిటిష్ వారు పోతూ పోతూ బారక్చాయి వంశస్థులకు పరిపాలన అందించి వెళ్లారు. ఇలా రాచరిక కుటుంబాల మధ్య అధికారం చేతులు మారుతూ 1978 నాటికి ఆఫ్ఘాన్ కమ్యూనిస్టులకు చేతికి అధికారం చిక్కింది. ఇక్కడ నుండే ఆఫ్ఘనిస్తాన్ లోకి బయటి శక్తులు రావటం ప్రారంభమైంది. ఇదే తరువాత కాలంలో ఆ దేశ పతనానికి కారణమైంది. అమెరికా వర్సెస్ సోవియట్ యూనియన్. ఆఫ్ఘాన్ కమ్యూనిస్టులు సవ్యమైన పరిపాలన అందించడంలో విఫలమయ్యారు. దేశంలో అంతర్గత పోరు ఎక్కువైంది. ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకుని ముజాహిదీన్ బలగాలు రెచ్చిపోయాయి. నిజానికి అప్పటి ముజాహిదీన్ బలగాలను ఆఫ్ఘనిస్తాన్ సైన్యం సులభంగానే మట్టి కరిపించేది. కానీ ముజాహిదీన్లకు పాకిస్తాన్ నుండి సహాయం అందుతూ వచ్చింది. పాకిస్తాన్ వెనక ఉండి ఆ ఆయుధ, ఆర్థిక సహకారం అందించింది అమెరికానే. ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని అమెరికా ఎందుకు కోరుకుంటుందంటే, ఇక్కడ అతి చౌకగా దొరికే పెట్రోల్ ఒక కారణమైతే, అపరిమిత సంఖ్యలో ఉన్న ఖనిజ సంపద ఇంకో కారణం. పెద్దన్న దేశం కన్ను వాటిపై పడింది. పటిష్టమైన నిఘా వర్గం లేని ఆఫ్ఘనిస్తాన్ అమెరికా కుట్రని ముందుగా గమనించలేకపోయింది. ప్రత్యర్థి ముజాహిదీన్ బలం అమెరికా అని ఆలస్యంగా తెలుస్తున్న ఆఫ్ఘనిస్తాన్ సోవియట్ యూనియన్ సహాయం కోరింది. ఎక్కడైనా అమెరికా అధికారానికి చెక్ పెట్టడమే సోవియట్ యూనియన్ కి కావాల్సింది. దీంతో సోవియట్ యూనియన్ 1,00,000 మంది సైన్యాన్ని 1979 డిసెంబర్ 24న ఆఫ్ఘనిస్తాన్ కి పంపింది. ఇంకో 1,00,000 మంది ఆఫ్ఘనిస్తాన్ సైన్యం కూడా కలిపి వీరి సంఖ్య 2,00,000 మరోవైపు అమెరికా సహాయంతో ముజాహిదీన్ సైన్యం కూడా బలపడింది. ఈ రెండు బలగాల మధ్య 10 సంవత్సరాల పాటు యుద్ధం కొనసాగింది. ఈ అంతర్గత కుమ్ములాటలో ఒకవైపు అమెరికా, మరోవైపు సోవియట్ యూనియన్ చేరి ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు శాంతిని దూరం చేశాయి. ఈ సుదీర్ఘ పోరు కారణంగా 10 ఏళ్ల కాలంలో కనీసం 15 లక్షల మంది సామాన్య ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ దేశాలన్నీ అప్పటి ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి కోసం ప్రయత్నాలు చేశాయి. కానీ అమెరికా ఎవరి మాట వినలేదు. సోవియట్ యూనియన్ మాత్రం ఒక అడుగు వెనక్కి తగ్గింది. ఆఫ్ఘనిస్తాన్ నుండి తమ సైన్యాన్ని వెనక్కి రప్పించింది. అమెరికా ఇది తమ విజయంగా భావించి ఇక ముజాహిదీన్ కి సహాయం అందించడం మానేసింది. 1992 వరకు సాగిన నజీబుల్లా ప్రభుత్వం కూడా పడిపోయింది. తాలిబాన్ ఏర్పాటు. 1992 తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా దళాలు లేవు. సోవియట్ యూనియన్ సైన్యం లేదు. ముజాహిదీన్ బలం లేదు. యుద్ధం అసలే లేదు. కానీ ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ ని పట్టి పీడించింది మాత్రం దారిద్ర్యం. 10 ఏళ్ల పాటు సాగిన యుద్ధం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితి కకావికలమైంది. విద్యావంతులు, మేధావులు చాలా మంది పక్క దేశాలకు వలసపోయారు. దేశానికి సరైన నాయకత్వం కొరవడింది. తెగలు తెగలుగా పరిమిత ప్రాంతాలకు నాయకులు పుట్టుకొచ్చారు. ఆ కొంత భూభాగమంతా ఆ తెగ చేతుల్లో ఉంటుందన్నమాట. దేశానికి ఆదాయం లేదు. ప్రజలకు ఉద్యోగ, ఉపాధి మార్గాలు లేవు. అసలు దేశంలో ఎలాంటి ఉత్పత్తి లేకుండా పోయింది. దోపిడీలు, దొంగతనాలు పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో అన్ని తెగలను ఒక్కటి చేసి దేశానికి సరైన పరిపాలన అందించే నాయకత్వం అవసరమైంది. అప్పుడు పుట్టుకొచ్చారు తాలిబాన్స్. వీరంతా ఆఫ్ఘాన్లోని గురుకులాలో విద్యార్థులు. కొంతమంది వీరి గురువులు. 1994లోని ఘర్షణలో కాబూలులో 10,000 మంది పైగా మరణించారు. ఆ సమయంలో
తాలిబాన్స్ దేశంలో శాంతి కోసం కృషి చేశారు. అన్ని తెగలను నిర్వీర్యం చేశారు. తామే నాయకులుగా ఎదిగారు. అప్పుడు ప్రజల అవసరాలు కూడా తీర్చారు. ఉద్యోగ ఉపాధి మార్గాలు పెంపొందించారు. దేశంలో ఖనిజ సంపదని సరిగ్గా ఉపయోగించుకుని మళ్లీ దేశాన్ని అన్ని విధాల బలమైన శక్తిగా నిలపటానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్స్ ని హీరోలుగా కీర్తించారు. కానీ దేశంలో తమ ప్రాబల్యం ఎక్కువయ్యాక, దేశంపై మొత్తం పట్టు చిక్కాక తాలిబాన్స్ తమలోని మరో కోణాన్ని బయటపెట్టారు. దారుణమైన ఇస్లామిక్ రూల్స్ అక్కడ ప్రవేశపెట్టారు. ఆడవారిని ఇంటికే పరిమితం చేశారు. కఠినమైన శిక్షలు విధించారు. ప్రజల కష్టాన్ని దోచుకోవటం మొదలుపెట్టారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని పెంచారు. మొత్తంగా దేశంలో యుద్ధం లేకుండానే ప్రజలకి శాంతి లేకుండా చేశారు. బిన్ లాడెన్ ఎంట్రీ 2001 సెప్టెంబర్ 11న బిన్ లాడెన్ అమెరికాపై చేసిన దాడులు ఆఫ్ఘనిస్తాన్ తలరాతను మార్చేశాయి. ఈ దాడుల తర్వాత లాడెన్ తాలిబాన్ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో తలదాచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్నాక అమెరికా ఆఫ్ఘనిస్తాన్లోని ఆల్ ఖైదా స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. లాడెన్ కి సహకరించిన తాలిబాన్స్ ని తరిమి తరిమి కొట్టింది. ప్రపంచంలోని అన్ని తీవ్రవాద సంస్థలపై పోరు ప్రకటించి ఆఫ్ఘనిస్తాన్లో సుస్థిర పాలన కోసం తమ సైన్యాన్ని ఆ దేశంలో ఉంచింది. అమెరికా బలాన్ని ఎదుర్కోవటం తాలిబాన్స్ కి తలకమించిన భారమైంది. చివరికి అమెరికా కారణంగానే మళ్లీ ఆఫ్ఘనిస్తాన్లో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. హమీదు కర్జాయి తాత్కాలిక అధ్యక్షుడుగా 2003లో వీరి రాజ్యాంగం ఆమోదించబడింది. 2004 ఎన్నికలలో హమీదు కర్జాయియే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. 2005లో ఎన్నికల ద్వారా నేషనల్ అసెంబ్లీ ఏర్పాటైంది. అయినా అమెరికా సైన్యాలు మాత్రం ఆఫ్ఘనిస్తాన్లోనే ఉండిపోయాయి. దీంతో సుమారు 20 ఏళ్ల పాటు తాలిబాన్స్ అధికారానికి దూరమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్లో అభివృద్ధి, ప్రజా ప్రభుత్వాలు ఉన్న చివరి ఈ 15 సంవత్సరాల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ చాలా రంగాల్లో మెరుగుపడింది. ఉదాహరణకి క్రికెట్ ని తీసుకోండి. అసలు సరిగ్గా ఆట కూడా తెలియని ఆ దేశం ఇప్పుడు బలమైన జట్టుగా కనిపిస్తోంది. రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ వంటి స్టార్స్ పుట్టుకొచ్చారు. ఇలా ఒక్క క్రికెట్ మాత్రమే కాదు, చాలా రంగాల్లో ఆఫ్ఘనిస్తాన్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. కొన్ని రంగాల్లో సక్సెస్ అయింది కూడా. కానీ తమకంటూ ఒక సుస్థిరమైన సైనిక వ్యవస్థని సిద్ధం చేసుకోవటంలో మాత్రం ఆఫ్ఘనిస్తాన్ విఫలమైంది. ఇదే సమయంలో తాలిబాన్స్ ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో బలపడుతూ వచ్చారు. మాదక ద్రవ్యాల బిజినెస్ లక్షల కోట్లు సంపాదించి ఆర్థికంగా కూడా బలపడ్డారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర భాగంలో వీరు అమెరికా దళాలని కూడా ఎదిరించే స్థితికి చేరుకున్నారు. అమెరికా సైన్యం వెనక్కి 15 ఏళ్ల పాటు ఆఫ్ఘనిస్తాన్లోని పెట్రోల్ నిల్వలను అప్పనంగా వాడుకున్న పెద్దన్న దేశం అమెరికా అక్కడ నిల్వలు అయిపోయేసరికి మాస్టర్ ప్లాన్ వేసింది. ఇక ఆఫ్ఘనిస్తాన్లో తమ సైన్యం ఉండటం ఆర్థికంగా తమకి లాభదాయకం కాదని అర్థం చేసుకున్నాక ఒప్పందం పేరుతో తమ బలగాలను వెనక్కి రప్పించింది. ఎప్పుడైతే అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్తాన్ రక్షణ నుండి తప్పుకున్నాయో అప్పుడే మళ్లీ తాలిబాన్స్ ఆక్రమణ మొదలుపెట్టారు. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ నుండి మొదలుపెట్టి దేశ రాజధాని కాబూల్ వరకు ఆక్రమించేసుకున్నారు. వీరి దెబ్బకి ఆ దేశ ప్రధాని అష్రఫ్ ఘనీ ఏకంగా దేశం నుండి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇలా ఇప్పుడు మొత్తం ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ చేతికి వచ్చేసింది. ఆఫ్ఘనిస్తాన్ లో రేపేం జరగబోతోంది? తాలిబాన్స్ ప్రజలు ఎవ్వరినీ దేశం విడిచి పొమ్మని ఇబ్బంది పెట్టడం లేదు. కాకుంటే వారి నిరంకుశ నియంత పాలన చాలా దారుణంగా ఉంటుంది. చిన్న తప్పులకే తలలు నరికేసే శిక్షలు ఉంటాయి. మహిళల పట్ల దారుణమైన వివక్ష ఉంటుంది. పైగా ప్రజలపై పన్ను భారం ఓ రేంజ్ లో ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే తాలిబాన్స్ పాలనలో సామాన్య ప్రజల ప్రాణాలు ఎప్పుడైనా పోవచ్చు. వారి పరిపాలన అంత దారుణంగా ఉంటుంది. ఇందుకే ఆ దేశ ప్రజలు బయట దేశాలకు వలస వెళ్లిపోవటానికి ఇప్పుడు ఎయిర్పోర్ట్స్లలో క్యూ కడుతున్నారు. నిజానికి ఇప్పటికిప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ ప్రజల ప్రాణాలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. కానీ వారు మాత్రం ఇక నుండి పూర్తిగా స్వేచ్ఛని కోల్పోయినట్టే. ఒకవేళ తాలిబాన్స్ దేశ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిపాలన చేస్తే ప్రపంచ దేశాలు సైతం ఎప్పటికైనా తాలిబాన్స్ రూలింగ్ ని అంగీకరించాల్సిందే. వారితో దౌత్య సంబంధాలు కొనసాగించాల్సిందే.
కానీ వీరు గనక ప్రపంచ శాంతికి అడ్డంకిగా మారి ఆఫ్ఘనిస్తాన్ అలజడికి తెరలేపితే మళ్లీ అగ్రరాజ్యాలు కల్పించుకోక తప్పదు. ఒకవేళ అదే జరిగితే మళ్లీ ఎప్పటికైనా ఆఫ్ఘనిస్తాన్లో ప్రజా ప్రభుత్వం ఏర్పడక తప్పదు. ఇది ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర. రాచరిక వ్యవస్థ, అంతర్గత కుమ్ములాట, తమ అంతర్గత వ్యవహారాల్లోనికి పక్క దేశాలను ఆహ్వానించటం, సరైన సైనిక వ్యవస్థని ఏర్పాటు చేసుకోకపోవటం ఇవన్నీ ఆఫ్ఘనిస్తాన్ పతనానికి కారణమయ్యాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.